భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. పాత పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్ హాల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 75 ఏళ్ల సంస్మరణ పోస్టేజ్ స్టాంపును ఓ నాణాన్ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ పాల్గొన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం వంటిదని కొనియాడారు. 75 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజ్యాంగం ఆమోదం పొందిన విషయాన్ని గుర్తు చేశారు ఆమె. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన జరిగిందని చెప్పారు. ఇక రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులను అందరూ స్మరించుకోవాలన్నారు ప్రెసిడెంట్ ముర్ము. మన రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లాంటి లక్ష్యాలను అందుకున్నట్లు వెల్లడించారు.